ఎవరు బాబు ఇది? ఊరే సార్. ఎవరు? ఏమిరా సార్? వెల్కమ్ టు ద ఉస్మాన్ పోరాలు. ఈ రోజు మాత్రం ఘోరంగా వచ్చింది వీడియో. గెటప్ చూస్తే అర్థమవుతుంది. బిచ్చగాళ్ళు 3.0 మామూలు ఉండదు. ముసలోళ్ళు మళ్ళీ ఒకసారి ఆగం చేసి మమ్మల్ని అందరినీ బిచ్చగాళ్ళు అడుక్కునే వీడియో చేసినాం. స్కిప్ చేయకూరి, వీడియో మాత్రం హైలైట్ ఉంటది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అన్న దానం చేయవా? చెయ్యి అమ్మ ₹1 అమ్మ. అమ్మ దానం చేయవా? అమ్మ దానం చేయవా? అమ్మ ₹1 అన్న దానమే. చెయ్యి చక్కగా లేని వాళ్ళు మాకే వీళ్ళకి అద్దు అద్దు అమ్మ చెయ్యి. అమ్మ దానం చేయవా? అన్న కింద కుడికిచ్చిపోయా కుడుక అమ్మ దానం చేయ అమ్మ దానం చేయ. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. రెక్కలేని వాళ్ళు రెక్క. నీకు పైసలు ఇచ్చలేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నీ దగ్గరనే ఆడుకుంటాం పైసలు. అన్న కింద దానం చేయవా? పైసలు కనబడతానే అలాగే ఏ గురు మాకే దానం చేయ. ఒక ₹2. అమ్మ దానం చేయమ్మా. అమ్మ అన్న దానం చేయవా? నీ బియ్యం పోయి పైసలు బిచ్చగాలనే ఎవరు రెక్కలేదు చూడు. పాలు పోసావని పాలోడు అంటారు. అవును. పేపర్ వేసావని పేపర్ రోడ్ అంటారు. కరెక్టే. మరి అలాంటప్పుడు బిచ్చ వేసావనే కదా బిచ్చగాడు అనాలి. పైసలు అనేది అనంది అన్న. చెయ్యిరిగిందంటే దున్నపోతుంటా చెయ్యలేదు. వాళ్ళకి అద్దు వాళ్ళ ఇంట్లో బత్తాలు నిన్న అడక తినడానికి వచ్చినాం. పల్లెలు కరవా ఎడు కూర్చున్నావు. నువ్వే అంటావులే. ఆపుతావులే బాబా. మాకే వాళ్ళకి ఏమో కద్దు. ఏమో రెక్కలేనో నన్ను నూకుతారు. అన్నా లుంగనా ఓ 20 పోయే. మాకే పైసలు. మంచి పిల్ల దొరకాలి. అన్నా ధర్మం చేయాల. అమ్మా అమ్మా నీకు పైసలు ఎక్కడి? నీకు పైసలు ఎక్కడి ఇచ్చేది? పైసలు రా. సర్పంచ్ వచ్చిండు. 500 వేసిపోయా కింద. అంబే అదంతా అప్పుడండి. ఇప్పుడు నేను మారిపోయానండి. నా చెయ్యిరిగిపోయింది. ఏది నీకు పడేదిగా ఇలా పొద్దున్నాక పడే. పక్క కూర్చో. ఏమో అడ్డుంటావు. అద్దు నువ్వే నా అనుకున్నావు. రేపు పోయేరాదు నీకు ఇన్ని పైసలు వస్తాయి. మాకేసుకో సరే. మా పైసలు మాకు ఇయ్యి. వచ్చావా గిన్నె వేసిపో. అవా అన్నా పైసలు అడ్డాన్ని ఇచ్చిపోయా. ధర్మం అయ్యగారు అయ్యగారు వాళ్ళకి పెద్ద నోటి మాకు రెక్కలుండే రెక్కలున్నాయి. మేము సూత ఆడుకుంటా. మీకు పింఛన్ వస్తుంది, మాకు అత్తలేదు. కాళ్ళు లెక్కలు అడుక్కోద్దా?
అమ్మంటాను పైసలు అనుకుంటే బియ్యం కప్పంటాను పైసలు అనుకుంటే బియ్యం కప్పంటాను అలా సంచులలో నింపుకుంటూ వచ్చి ఇమ్లేను నీకే దండం పెడతాం కాడ కూర్చొని అడుక్కో అంటే ఎండ కొడుతుంది ఎండలు అడుక్కోమంటున్నావా ఆంటీ ఆ సంచి వేసిపో ఆంటీ ఆ సంచి వేసిపో ఆంటీ ఎవరు బాబు ఇది ఎవరే సార్ సార్ ధర్మం చేయరు సార్. ఎవరా బాబు మీరు మంచిగా ఉన్నారా కాలు రెక్కలు మంచిగా ఉండి అడుకుంటున్నాం సార్. నాకు నేనే అన్నారా ఏరి సార్ సార్ ఎవరైతే ఉన్నారు సార్ ధర్మం చేయాలి చూసిన మీ వాళ్ళకి చెప్పి మిమ్మల్ని అందరు ఇలా కొట్టిపిస్తాం. వాళ్ళు ఇన్ని చూపారు మిమ్మల్ని మీరు ఊర్రి ఊర్రకుర్రి అర్థం అంటాను కప్పుడే కడుక్కోరే అమ్మలు ఎవరన్నా అంటే ఎప్పుడు నాకు అన్నాడు అడుక్కోమంటారే ఉన్నావు లేకపోతే ఓపోదా మమ్మల్ని ఎందుకు పోమన్నారు? దీన్ని ఎట్లా సంది ఆడుకుంటారు వాళ్ళని ఎల్లగొట్టురా బాబు అంటాను మాతో పాటు నువ్వే లేచి అడుక్కుంటావు మేము అడుక్కో సాధనంలో ఒక్కరెక్క ఒక్కటి పని చేస్తలేదు ఎక్కిరిపోయింది బతికి పెట్టుకోవచ్చు టిఫిన్ చేస్తాం సర్దద్దు టిఫిన్ చేస్తాం అంటే మీరు మంచిగా ప్లానింగ్ వచ్చేస్తారు టిఫిన్లు పెద్దకి ఇస్తానా ఆ పైసలన్నీ అందరికి ఆమె వస్తుంది అందరికి వాళ్ళు వేసినవి మా సొంతంగా మా పైసలు మేము ఇస్తాను అరే అవన్నీ టీరా